ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు. ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీకోసం. అన్ని బాగున్నాయి అనుకున్నప్పుడు వచ్చే కష్టాల్లోనే జీవితం ఉంటుంది వ్యాస్. తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. ఆ కష్టాల్ని ఎదుర్కొని నిల్చున్నప్పుడు అప్పుడు ఒక కథ పుడుతుంది. నీకు కావలసిన కథ నీ జీవితంలోనే ఉంది. వెతుకు, నీకే దొరుకుతుంది. ఏం జరిగినా లైఫ్ మస్ట్ గో ఆన్. నువ్వు అడ్డదారిలో ఎంత సంపాదించినా, నిన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి ఎంత కూడబెట్టినా, నీ స్నేహితులను నమ్మించి దెబ్బతీసినా, నీకు ఆఖరికి మిగిలేది 6 అడుగుల గొయ్యే. నీకు నిజమైన తోడు నీ శరీరం మాత్రమే. అది సహకరించని రోజు నీ వద్ద ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది వైద్యులున్నా, చుట్టూ ఎందరున్నా ఏమీ చెయ్యలేరు. సాగనంపడం తప్ప. జీవితం అంటే ఏదో సాధించేయాలని కాదు. ఆ సాధించే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోకుండా నీ మనసుకు కాస్త ప్రశాంతత, నీకోసం బ్రతికే తల్లిదండ్రులకు కాస్త ఆనందమిస్తే. పరిస్థితులు ఎలా ఉన్నా నీ ప్రయత్నం మాత్రం ఆపకు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఒక అనుభవంగా మార్చుకో. నీ ఆశయం కోసం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళు. వెనక్కి తిరిగి చూస్తే మన గెలుపు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఉండాలి. నువ్వు కొట్టాలనుకున్నది కుంభస్థలమైనప్పుడు వీధి కుక్కల అరుపులకు అదరకూడదు, బెదరకూడదు. నీ గమ్యం ఎంత గొప్పగా ఉంటే దాన్ని చేరే మార్గం అంత కఠినంగా ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడి మొదలుపెట్టు. ఒక్కసారి మొదలు పెడితే చావో రేవో తేల్చుకొని తిరిగి రావాలి. అంతే తప్ప వెన్ను చూపకూడదు. దారి చూపేవారు ఎవరు ఉండరు, ధైర్యం చెప్పేవారు కూడా ఉండరు. అన్నిటికీ నీకు నువ్వే అని గుర్తుంచుకో. నువ్వు గెలిచేంత వరకు ఒంటరి వాడివే. ఒక్కసారి నీ టైం మొదలైందా, నిన్ను హేళన చేసిన వారు అందరూ నీ ముందు తల దించాల్సిందే. మిత్రమా,